హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విషి గేమర్. ఇది మన ఛానల్ సెకండ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే మేము అన్నవరం అయితే వెళ్తున్నాము. కాకినాడ నుంచి మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ వచ్చేసి పిఠాపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట. అన్నవరం అయితే వెళ్తున్నాము. ఆదివారం, అది తొలి ఏకాదశి. నేను 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను అన్నవరం వెళ్ళడానికి, కానీ అసలు అవ్వట్లేదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, బైక్ ఇష్యూ కానీ హెల్త్ ఇష్యూ కానీ. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం అనమాట. ఫైనలీ అప్పటికప్పుడు డిసైడ్ అయిన ప్లాన్ అనమాట ఇది. ఫైనలీ అన్నవరం అయితే వెళ్తున్నాము. తొలి ఏకాదశికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు టెంపుల్కి. ఫైనల్లీ అయితే వెళ్తున్నాము పిఠాపురం దగ్గర పాదగయ క్షేత్రము. పిఠాపురం నుంచి అయితే వెళ్తున్నాము. నేను మంత్కి ప్రతి సాటర్డే నేనైతే అన్నవరం వెళ్తాను అనమాట. రీసెంట్గా ఏమొచ్చిందంటే, నేను 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను అన్నవరం వెళ్దాము వెళ్దాము వెళ్దాం వెళ్దాం అని చెప్పి. సాటర్డేస్ ఏదో ఒక అడ్డంగా వస్తూనే ఉంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. బైక్ ప్రాబ్లం కానీ హెల్త్ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఫైనలీ తొలి ఏకాదశికి అయితే వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అది సండే రోజు. చాలా హ్యాపీ అనిపించి 1 మంత్ నుంచి లిటరల్లీ ట్రై చేస్తున్నాను. నేను మంత్కి 2-3 డేస్ అయితే వెళ్తాను ఎవ్రీ సాటర్డే. ఈసారి తొలి ఏకాదశికి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వెళ్ళలేదు తొలి ఏకాదశికి. నేనైతే అన్నవరం నా ఫేవరెట్ అనమాట. నాకు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ సెట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుభవాన్ని నేనైతే చెప్పలేను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాకు ఇదున్నా నేను అన్నవరం అయితే వెళ్ళిపోతాను సాటర్డే. నాకు తర్వాత నుంచి ప్రశాంతంగా ఉంటుంది. 1 మంత్ నుండి ట్రై చేస్తున్నా కానీ నాకు అవ్వలేదన్నమాట. ఫైనల్లీ తొలి ఏకాదశికి అయితే ఒక మంచి రోజునైతే వెళ్ళాను అనమాట అన్నవరం. బండిలో ఏదో చిన్న ఇష్యూ, అది సౌండ్ వచ్చేస్తుంది, సర్వీసింగ్ చేయించలేదు అనమాట. ఆయన దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోతున్నాం మేము.
ఇదంతా గొల్లపురం దగ్గర హైవే. ఇటు చూసినా రైస్ మిల్లు ఉంటాయి. గాలి అయితే చాలా పెద్దగా వేస్తుంది. వర్షం వచ్చేలా ఉంది వాతావరణం. గాలి కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఒక్క సైడ్కి ఊపేస్తుంది అనమాట. అలా ఉందండి సిచ్యువేషను, చెప్పలేకపోతున్నా, అలాగ ఉంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే కంపల్సరీగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి వీడియో చూసేయండి. లైక్స్ ఉంటే మన ఛానల్కి కొద్దిగా బూస్టప్ అయితే వస్తుంది అనమాట. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది. అలాగే నా వీడియోస్లో ఏమన్నా చేంజ్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి. మీ సజెషన్ ఇవ్వండి నాకు. మీ సజెషన్ బట్టి నేనైతే చేంజ్ చేసుకుంటా. మనం కొత్త కదా ఛానల్. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow. Moving with the motion, following the light that sets me free. బ్లాగ్లో ఓవరాల్గా వచ్చేసి మీకు అన్నవరం టెంపుల్ ఒకటి చూపిస్తాను. అక్కడ సరౌండింగ్స్ ఏమన్నా ఉంటే చూపిస్తాను. అంటే డిఫరెంట్ వ్లాగ్ టైప్ అనమాట. నాకు వ్లాగ్స్ తీయడం అంతగా రాదు. నాకు వచ్చిన దాంట్లో నేనైతే తీసా. మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కంపల్సరీ. అలాగే మన ఛానల్లో 2-3 వీడియోస్ అయితే చూడండి. చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి మటుకు చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి గైస్. ఎందుకంటే లైక్ చేస్తేనే మన వీడియోస్ అయితే బూస్టప్ అవుతాయి అనమాట. లైక్స్ రావట్లేదు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి. మెయిన్ లైక్స్ ఇంపార్టెంట్. లైక్స్ అయితే కంపల్సరీ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే కామెంట్ చేయండి. నాకు నచ్చలేదు, ఇలా ఇలా చేంజ్ చేసుకోండి మీ వీడియోస్లో అని చెప్పి కంపల్సరీ చెప్పండి. నేను చేంజ్ చేసుకుంటా. ఇంకోటి వచ్చేసి మన స్ట్రీమ్స్ కూడా చూడండి. మీకు నచ్చితే ఓవరాల్గా అది కూడా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు చెప్పండి. నేను ఏ విధంగా తీయాలి, అంటే నేను చేసే దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసి మీరు ఇది కరెక్ట్గా చెప్తే నేను దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటా. ఎందుకంటే మన యూట్యూబ్కి కొత్త కాబట్టి. సో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇది మొత్తం ట్రావెలే ఉంటుంది. ఫాస్ట్ అంతా ట్రావెల్ ఉంటుంది. లాస్ట్లో టెంపుల్ వీడియో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కదా. Following the light that sets me free.
దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. దర్శనం అయిపోయి బయటకొచ్చేసాము. బయటకొచ్చేసిన తర్వాత ప్రసాదాలు, గుడి చుట్టూ తిరగడం నాకు చాలా బాగా ఇష్టం అనమాట. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. లిటరల్లీ చెప్పాలంటే నా ముందు ఎవరు లేరు. జనాలు అప్పటిదాకా తోసేసుకున్నారు గానీ, తొలి ఏకాదశి కదా చాలామంది ఉన్నారు లైన్‌లో. చాలామంది తోసేసుకున్నారు. కానీ దర్శనం దగ్గరికి వచ్చే మటుకి మాత్రం నా ముందు ఎవరు లేరు. అదే విచిత్రం. చాలా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి, ప్రశాంతంగా కళ్ళారా చూసి, దర్శనం చేసుకొని బయటకొచ్చామనమాట. ఇదైతే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు తొలి ఏకాదశి రోజు. అది అన్నవరం. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. బయటకొచ్చేసి టెంపుల్ మొత్తం చూస్తున్నాము. చూసారా ఎంతమంది జనం ఉన్నారో? ప్రసాదం తీసుకుందాం అనుకున్నా కానీ, ప్రసాదం కౌంటర్ దగ్గర చూసారు కదా! తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఆగాము. చూసారా ఎంతమంది జనం ఉన్నారో? స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడొచ్చినా కొండ మీద. మేము మొత్తం తిరిగేసి అంతా చూసిన తర్వాత అప్పుడు కిందకు వస్తాం మేము. మాకు అదొక హ్యాపీ. సోమవారం అన్నప్రసాద లైన్‌లో నించున్నాం గానీ 10:30కి ఓపెన్ చేస్తారంట. మేము 9కి వెళ్ళాము. సర్లే అని చెప్పేసి నడుచుకుంటా బయటకొస్తే రాములవారి గుడి కనిపించింది. రాములవారి గుడిని దర్శించేసుకుని, విజయీ మాత గుడిని దర్శించేసుకుని, ఇంకా పులిహార ప్రసాదం పంచిపెడుతుంటే అక్కడ లైన్‌లోకి అయితే వెళ్ళాం అనమాట. చాలామంది జనం ఉన్నారు. కానీ ప్రశాంతంగా ఉంది. ఇస్తరాకుల గురించి ఇస్తరాకుల గురించి కొద్దిగా రభస జరిగినా బాగానే తీసుకున్నారు. ప్రశాంతంగా ఉంది. పులిహార ఇంకా దద్దోజనం పెట్టారు. బాగుంది. అది వీడియో తీయలే. తింటున్నా కూడా వీడియో తీస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ప్రసాదాన్ని ప్రశాంతంగా తినేసి భోజనాల లైన్‌కి అయితే వెళ్ళిపోయాము. మేము 9కి అయితే వెళ్ళాము లైన్‌లోకి. బయటకు వచ్చేసరికి ఈజీగా 10:15 అయితే అయింది. ఈలోపు 10:30కి మళ్ళీ భోజనాలు తెరుస్తారు కదా! అందుకని భోజనాల లైన్‌లోకి వెళ్ళిపోయాము. ఎప్పుడు అన్నవరం వచ్చినా అన్నప్రసాదం తినకుండా అయితే వెళ్ళకండి. నేను ఫస్ట్‌లో ఆ తప్పు చేశాను. తర్వాత అర్థమైంది. ఎప్పుడొచ్చినా అన్నప్రసాదం తినేసే వెళ్ళండి కంపల్సరీ. నేను ఇప్పుడు అందుకే లైన్‌లో నించున్నాను. లైన్‌లో అయితే చాలామంది ఉన్నారు. వీడియో అయితే తీయలేదు. వాళ్ళని మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి. పక్క వాళ్ళ ప్రైవసీకి మనం ఇది చేయకూడదు. ఓన్లీ నా వీడియోనే తీసుకున్నా నేను. మా ఇద్దరి వీడియోనే. పక్క వాళ్ళ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ప్రసాదం తినేసి ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా ప్రసాదం దాంట్లో కూడా తీయలేదు. కొండ కిందకి దిగొచ్చిన తర్వాత పంపా నది దగ్గర ఒక పార్క్ అయితే ఉంటుంది. కంపల్సరీ చూడండి బైక్ మీద వస్తున్న వాళ్ళైతే. ఆటోలో అందరూ కలిపి వస్తున్న వాళ్ళు కూడా వెళ్ళండి. చాలా బాగుంటుంది. పంపా నది దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా బాగుంది లొకేషను. నా డీపీలో ఫోటో కూడా అదే. అక్కడి నుంచే తీసుకున్నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. నాకు తెలీదు. ఎప్పుడు బైక్ మీద నుంచి వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతా. పంపా నది పార్క్ ఉందన్నట్టు కూడా నాకు తెలీదు. నేను అన్నీ చూసుకుంటే అప్పుడు తెలిసిందనమాట. కంపల్సరీ అన్నవరం వస్తే హడావిడిగా దర్శనం చేసుకుని కిందకి వచ్చేయడం కాదు. మొత్తం అన్ని దేవాలయాలని దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఉండిరండి. అంతేగాని గుడికొచ్చి ఎమ్మటే వెళ్ళిపోయాము, వెంటనే వచ్చేస్తాము అన్నట్టుగా కాకుండా ప్రశాంతంగా కొండ మీద అన్నీ చూసుకునండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మన గుండె గోలలే కదా! ఎప్పుడైనా టెంపుల్‌కి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా అన్ని టెంపుల్స్‌ని చూసుకొని రండి. ఓకేనా? ఇప్పుడైతే మేమైతే కాకినాడ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక పావుగంట సేపు అయితే ఉన్నాము ఇక్కడ. మధ్యాహ్నం అయిపోయింది. ఇంచుమించుగా 1 అవుతుందన్నమాట. అది.